మేక తలకాయ మాంసం చేస్తున్నాము. ఫస్ట్ మేక తలకాయ శుభ్రంగా కడుక్కొని ఈ వాటర్ మొత్తం ఇలా తీసివేయాలి, లేకుంటే కొద్దిగా స్మెల్ వస్తుంది. ఇది ఎంచుతాం కదా, అందుకొరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్ లేకుండా మంచిగా వాటర్ని మొత్తం తీసివేయాలి. ఆయిల్ వేయాలి, ఒక చిటాకంతా వేయాలి, ఎక్కువ కూడా వేయద్దు. ఆయిల్ వేడైంది. దాంట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ తేజ్పత్తా దండికి ఉన్నది కొద్దిగా వేగనివ్వాలి. తలకాయ మాంసం ఉన్నది, మేక కూరను ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి కొద్దిగా పసుపు వేయాలి. 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకోండి. రుచికి తగినంత ఇవి వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్మెల్ రాకుండా మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేసిన తర్వాత పెరుగు 1 కప్పు వేసుకోవాలి. పెరుగును కొద్దిగా మగ్గే వరకు వాటర్లో అయ్యే వరకు ఇలా కలుపుకొని పెరుగు మిశ్రమానికి వేసుకున్నాం కదా, ఇలా పెరుగు మొత్తం కనిపించవద్దు. పెరుగుని యాడ్ చేసుకున్నాం కదా, ఆ పెరుగుని ఇలా మొత్తం వాటర్లో అయ్యే వరకు ఉంచాలి. పెరుగు అసలు కనిపించవద్దు. ఇలా అయిన తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే చల్లటి నీళ్ళు వాటర్ పోయాలి. మనం వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకున్న తర్వాత 4 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇందులోపల దాల్చిన చెక్క, తేజ్పత్తా మసాలాలు రెడీ చేసుకున్నాం కదా, ఇందులో వేసి కొత్తిమీరను వేసుకోవాలి. గసగసాలకు ఎంచుకున్న తర్వాత ఇలా అయింది. దాని లోపల కొన్ని వాటర్ని మిక్స్ చేస్తా. మిరియాలు, కొబ్బరి పౌడరు దీంట్లో మిక్స్ చేస్తుంది. 4 విజిల్ అయినాయి. క్యాప్ తీసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ను ఇందులో యాడ్ చేయాలి. చేసిన తర్వాత కొత్తిమీర చల్లాలి. ఇది మేక కూర కాడ. ఇది మోకాల నొప్పికి, తలనొప్పికి, నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఎక్కువగా వాటర్ వేసుకొని కాడ చేసుకోవచ్చు. ఇది ఇలా బయలు అయింది కదా,